ఎజ్రా ఒక ప్రీస్ట్, యాజకుడు. ఎజ్రా ఒక స్క్రైబ్ అంటే శాస్త్రి అంటే ఏం చేసేవారు? ఇప్పుడు ప్రింటెడ్ బైబిల్స్ ఉన్నాయి కాబట్టి బైబిల్ ప్రింట్ అయి వస్తుంటే మనం కొనుక్కుంటున్నాం. అప్పుడు శాస్త్రుల పని ఏంటంటే ఆ ధర్మశాస్త్రాన్ని కాపీ చేయటం, చేత్తో రాసేవారు. 24 గంటలు వాళ్ళ పని ఏంటంటే మెయిన్ మ్యాన్స్క్రిప్ట్స్లో నుంచి వాళ్ళు దాన్ని చేత్తో తోలు మీద గంటంతో బాగా చేత్తో ఒత్తి రాయాలి. కష్టం అది. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు కొన్ని లెటరింగ్ శాస్త్రాలు ఎంత చక్కగా గుండ్రంగా రాస్తారు చూడండి. సో ఎజ్రా ఒక యాజకుడు, అలాగే ఒక శాస్త్రి, అంటే ధర్మశాస్త్రాన్ని తిరిగి రాసేవాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు కూడా మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే యూదులు, యాజకులు, అక్కడ ఉన్నటువంటి స్క్రైబ్స్ ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి వాటినే బోధిస్తారు, వాటినే ఎక్కువ ధ్యానిస్తారు. అందులో ఉన్న ప్రతి మాటను క్షుణ్ణంగా కంటతా పెట్టుంటారు, వాళ్ళకి వచ్చు. ఎజ్రా కూడా తిరిగి మళ్ళీ రాసి వలన ఇంతవరకు బైబిల్లో ఏ వ్యక్తి రాయనంతగా ధర్మశాస్త్రాన్ని రాసిన వ్యక్తిగా, తిరగరాసిన వ్యక్తిగా, ఎన్ని కాపీస్ ప్రింట్ చేసి, ఎన్ని కాపీస్ రాసి పంచేవాడు. ఒక్కోసారి అంత భాగం కాకపోయినా కొన్ని భాగాలు వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేవాడు. మనం అనుకుంటున్నామండి వాక్యం బాగా బోధిస్తాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని బాగా ధ్యానిస్తాడు అని అర్థం. వాక్యాన్ని బాగా వివరించగలడు ఒక వ్యక్తి అంటే ఆ వాక్యాన్ని తాను ముందు నెమరవేస్తాడు అని అర్థం. వాక్యం యొక్క విలువను ఎరుగుతాడు అంటే ఆ వాక్యపు శక్తిని తన జీవితాల్లో అనుభవించాడు అని అర్థం. ఆయన ఒక ప్రీస్ట్ అంటే యాజకులు ఏంటంటే అక్కడ విశ్వాసులు వారి బలులు తీసుకొచ్చినప్పుడు, పాపులుగా ఉన్నవారు వారి బలులు తెచ్చినప్పుడు ఆ బలులు దేవుని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి వారి పక్షంలో అర్పించడానికి ఒక పూజారి లాంటోడు అన్నమాట, అంతే. మరి పూజారి పని చేసి ఊరుకున్నాడా అంటే పూజారి పని చేస్తున్నాడు, ఇతరుల పక్షంలో విజ్ఞాపన చేయటం. ప్రీస్ట్ అంటే ఈ రోజుల్లో నిజమైన ప్రీస్ట్ ఎవరంటే దేవుని సన్నిధిలో మనుషుల కొరకు విజ్ఞాపన చేసేవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివేవాడు. అయితే అంత మాత్రమే కాదు, ఎజ్రా ఒక నాయకుడయ్యాడు. వెరీ రేర్. ఒక ప్రీస్ట్ నాయకుడు అవటం చాలా రేర్. ఇర్మియా కూడా ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చాడు. తను యాజకుడు అవ్వాలని ఆశపడ్డాడు వాళ్ళ నాయన తర్వాత. అది తరతరాలుగా వస్తుంది. కానీ దేవుడు అతన్ని పిలిచి నేను జనములకు ప్రవక్తగా చేస్తానన్నాడు. ఇర్మియా ప్రవక్తగా వాడబడ్డాడు. అయితే ఎజ్రా ఒక యాజకుడుగా, ఒక శాస్త్రిగా, ఒక నాయకుడుగా ఇశ్రాయేలు జనాంగము దిగజారిపోయిన సమయంలో, చెదిరిపోయిన సమయంలో వారిని సమకూర్చి వారితో కలిసి ప్రార్థించిన ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పట్టించి ధ్యానించేవాడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, ప్రేయర్ లీడర్గా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు నేను గొప్ప ప్రీచర్గా ఉండాలని ఆశపడతారు, కోయర్ లీడర్గా ఉండాలని ఆశపడతారు, అడ్మినిస్ట్రేటర్గా ఉండాలని ఆశపడతారు, సంఘ పెద్దగా ఉండాలని ఆశపడతారు, సంఘ బోధకుడిగా ఉండాలని ఆశపడతారు. అనేక అట్రాక్టివ్ జాబ్స్ ఉన్నాయి మినిస్ట్రీలో, వాటి కోసం తాపత్రయపడతారు. కానీ
ఎంతమంది ఎజ్రా తాను యాజకుడైనా, శాస్త్రి అయినా, నాయకుడైనా తాను అన్నిట్లో ఎక్సీడ్ అయింది, అన్నిటినీ జయించి తాను కోరుకున్నది ఏం పరిచర్య అంటే ప్రేయర్ లీడర్ అయ్యాడు. ఏది చెప్పండి? అబ్బా చెప్పండి. ఎందులో నీ నాయకత్వం? పెత్తనాలు చేయటంలో కాదు, ఎందులో? ప్రార్థన చేయటంలో. మనుషుల్ని అక్కడికిక్కడికి నడిపించడం కాదు. దేంట్లో నడిపించడానికి? ప్రార్థనలో. ప్రార్థనలో ఒక వ్యక్తి నలిగాడంటే, ప్రార్థనలోనికి ఒక వ్యక్తిని నడిపించామంటే, ప్రార్థన చేయటం ఒక వ్యక్తికి నేర్పించామంటే, ఒక వ్యక్తిని ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దామంటే భూమి తల్లకిందులో ఉంది. ఏమవుతుందండి? అదేంటండి భూమి తల్లకిందులో అవుద్ది అన్నాడు ఒక ఆయన. భూమి ఇప్పుడు తల్లకిందులుగా ఉంది. తారుమారైన జీవితం జీవిస్తున్నారు. ప్రార్థించినప్పుడు తల్లకిందులైన భూమి మళ్ళీ తల్లకిందులు అవుద్దంటే కరెక్ట్ స్టేజ్లో పడద్దు అన్నమాట. ఏంటండి? చేదు తీపని, తీపి చేదని, మేలు కీడని, కీడు మేలని. మనుషుడు తారుమారైన జీవితంలో ఉన్నాడు. ఇలాంటి తారుమారైన జీవితం మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి రావడానికి బోధలు అవసరమే, లీడర్షిప్ అవసరమే, నాయకత్వం అవసరమే, పాటలు అవసరమే, ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందసము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ అండి ఇది. మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థన దేవుడు వింటాడండి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనకు పదాలు ఉంటాయేమో కానీ హృదయం విరిగినప్పుడు, గుండె పగిలినప్పుడు నోటిలో నుండి మాటలు రావేమో కానీ మన కన్నీటి దారలు మాట్లాడతాయి. మన గుండె రోదన పరలోకపు తలుపులు తడతాయి, ప్రభువు పాదాలను తడుపుతాయి. ఇశ్రాయేలు జనాంగము నాశనమైపోతుంటే చూస్తూ కూర్చుండేవాడు తప్పు చేస్తున్నాడు. ఒక మనిషి తప్పులో ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించకుండా నాకెందుకు వచ్చిందిలే అనుకునే సేవకుడు దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నాడు. దేవుడు అప్పగించిన పనిని సగం 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 చేసి ఆపుచేసేవాడు దేవుని దృష్టిలో దోషి అవుతున్నాడు. ఈ రోజున అందుకే బోధకులమైన మాకు కఠినమైన తీర్పు ఉంటుందండి. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుడి అన్నాడు ప్రభు. ఆనాడు పరిచయులు, శాస్త్రులు, అదే బైబిల్ బాగా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి. ఒక పొల్లైనా, ఒక డాట్ అయినా, ఒక ఫుల్ స్టాప్ అయినా ఏది అక్షరాల చెప్తారు కానీ దాన్ని పాటించేవారు కాదు. ఈ రోజున కూడా పరిశీలించుకుంటే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన దోషాలు, మన బలహీనతలు మనకు తెలుస్తాయి. ఎందుకో ఎజ్రా ఏడ్చాడు. దేవుణ్ణి ఏడిపించే వాళ్ళని చూసినప్పుడు మనం ఏడవకపోతే మనం దేవుని మనసు కలిగిన వాళ్ళం కాదండి. ఏంటి చెప్పండి? అరే, దేవునిని ఏడిపించే వాళ్ళని చూసినప్పుడు మనం ఏడవకపోతే మనం దేవుని మనసు కలిగిన వాళ్ళం కాదు. ఎంతమంది వాళ్ళ దేవుణ్ణి ఏడిపిస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు దేవుణ్ణి విసిగిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం బహుఘోరమైన పరిస్థితుల్లో ఉంది. ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారు. చెరలో నుంచి వారికి విడుదల వచ్చింది. కానీ వారు అన్యులతో కలిసిపోయి అన్య వివాహాలు చేసుకొని అన్ని విషయాల్లో కూడా మిశ్రిత జనముగా తయారయ్యి
దేవునిని మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చేసి వారిని ఐగుప్తు నుండి బయటికి రప్పించాడో, ఎన్ని విధాలుగా వారిని నడిపించారో అన్నదంతా మర్చిపోయారు. కాబట్టి నేను ఒక మంచి సేవకుడిగా ఈ జనం కొరకు ఏడవలేదే, మొర్రపెట్టలేదే, వీరిని హెచ్చరించలేదే, ఇప్పుడు దొరికారు, అవకాశం దొరికిందని చెప్పి మొట్టమొదటిగా ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరం ఎదుట సాగిలపడ్డాడు. అందరిని చేర్చాడు. ముందు ఎజ్రా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాపం ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలులోని పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా పాడగా పాడారా? పాటలకైతే ఆ సంగీతం ఉంటే వచ్చేస్తారండి. కొన్ని చోట్ల మంచి మ్యూజిక్ ఉంటే పాటల కోసమే వెళ్ళామండి చర్చకనే వాళ్ళు ఉన్నారు. పాటలు అయిపోయాక వెళ్ళిపోతారు. వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా అంతే. పాటలు వాయించేసిన తర్వాత మా పని అయిపోయింది, మా జాబ్ అయిపోయిందని వెళ్ళిపోతుంటారు టీలకి, కాఫీలకి. లేకపోతే పక్కన ఏదైనా సందు రూములు ఉంటే సందు రూముల్లోనికిను. ఏంటండి, పాడేవాడు ప్రార్థించాలి, వాయించేవాడు ప్రార్థించాలి, బలిపీఠం మీద ఉన్నవాడు ప్రార్థించాలి, బలిపీఠం కింద ఉన్నవాడు ప్రార్థించాలి, పెద్దవారు ప్రార్థించాలి, పిల్లలు ప్రార్థించాలి, పురుషులు ప్రార్థించాలి, స్త్రీలు ప్రార్థించాలి. వాట్ అట్రాక్టెడ్ దెమ్? ఏంటి ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా పిలిచాడు ఆ ఎజ్రాయేల్ అన్న వాళ్ళని? వాళ్ళనేం పిలవలేదే. ఈయన ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఈయన సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వాళ్ళని ఆకర్షించింది. హల్లెలూయా! ప్రార్థన ద్వారా ఆకర్షించబడిన వారే నిజంగా దేవుని చేత, క్రీస్తు చేత ఆకర్షించబడిన వారు. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన వాడే, ప్రార్థనలో దొరికేటువంటి విశ్రాంతిని పొందేవాడే, ప్రార్థన వలన కలిగేటువంటి శుద్ధీకరణను అనుభవించేవాడే నిజమైన ప్రార్థనాపరుడు, నిజమైన విశ్వాసి. ఎజ్రా కూర్చుండి ఏంటంటే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపము నొప్పుకుంటూ ప్రార్థన చేయగా ఇశ్రాయేలీయులు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చుకుంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత మీరు చదివితే, మేము దేశమందును అన్యజన్మల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొనున్నట్లు నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడా, నీ యోచనను బట్టి, దైవాజ్ఞను బట్టి జరిగించము అని ప్రార్థించారు. మీ పాపం ఏంటి? మెయిన్ పాపం ప్రార్థన చేస్తున్నప్పుడు బయటకు వచ్చిందండి. మీరు ఇదే భాగాన్ని నెహెమ్యా 9వ అధ్యాయంలో కూడా చదువుతారు. నెహెమ్యా 9వ అధ్యాయం. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరి నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనెను. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. హియర్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ప్రేయర్ మీటింగ్. ఇందాకేమంటే యాగనైజింగ్. అది ఆటోమేటిక్గా ఎజ్రా ప్రార్థన చేస్తుంటే అందరూ వచ్చి ఏడ్చారు. ఊరక ఏడవటం కాదు. మనం చాలామంది ఊరకనే ఏడుస్తామండి, స్వీయ పరితాపంతో ఏడుస్తాం. లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఏడుపు వస్తుంది. కానీ
మీ ఏడుపుకు కారణం ఉండాలి. మీరు ఏడ్చే ఏడుపు దైవ చిత్తానుసారమైనదిగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని ఒక డేట్ ఫిక్స్ చేశారు. 24వ దినమందు 24 నెల 24వ తారీఖు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇప్పుడు గోనెపట్ట ధూళి అక్కర్లేదు, కానీ అది పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకున్నాడంటే దుఃఖానికి, పశ్చాత్తాపానికి గుర్తు. తను సమస్తం త్యజించాడన్నదానికి గుర్తు. బూడిద పోసుకున్నాడంటే బూడిద. ఎంతమంది బూడిద చూశారో చేయి చూపించండి. ఎక్కడ చూశారు? పొయ్యిలు లేవుగా. గ్యాస్ పొయ్యిల్లో బూడిద ఎట్ట వస్తుంది? గ్యాస్ పొయ్యిల్లో బూడిద ఎట్ట వస్తుందండి? ప్రతిరోజు పుల్ల పిడకలతో వంట చేసే వాళ్ళ ఇళ్లల్లో బూడిద ఉంటుంది. ఆ బూడిద భస్మమైపోయింది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండదు, ఇక దాంట్లో కరోనా వైరస్ ఉండదు. ఇక మీరు కుర్చీలో కరోనా ఉందని కుర్చీని కాల్చేసి అంత బూడిద చేశారనుకోండి, అందులో కరోనా కూర్చుంటుంది అనుకున్నారా? వెళ్ళిపోయింది. అది కరోనా కారిపోయింది అంతే. అందులో ఏం ఇన్ఫెక్షన్ ఉండి వెళ్ళిపోయింది. అది రెడ్యూస్ చేసుకుంటే తను తాను ఒట్టి ఐఎమ్ నథింగ్, నేను బూడిదను అని తగ్గించుకున్నాడు. బూడిదలో కూర్చోండి ప్రార్థించాడు యోబు. నేను దుమ్మును ధూళిని. బూడిదకే మరొక మాట ఏంటంటే ధూళి, దుమ్ము. అంటే దేవా, నీ ముందు నిలబడటానికి నాకే అర్హత లేదు. నాలో ఉన్న స్వార్థము, శరీరాశలు, లోకాశలు, నీకు ఇష్టం లేనివన్నీ కాల్చేస్తున్నాను, వాటిని ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడటానికి గుర్తు గోనె పట్ట కొట్టుకొని ధూళి వేసుకొని ఏం చేశారండి వాళ్ళందరూ? ఒక నిలువబడి, కూర్చొని కాదు, కుర్చీల్లో హాయిగా ఏం చేశారండి? నిలువబడి 5 నిమిషాల 10 నిమిషాల చూడండి. జామ్ అంటే ఎంతసేపు? 4 గంటలు. కెన్ యూ ఇమాజిన్? 4 గంటలు నిలువబడి 4 నిమిషాలు అవుద్దండి. మనం ఒక బైబిల్ స్టడీ ఉత్తరపత్రికగా చదువుకుంటుంటాం. ఇవాళ చదవనే లేదు, టైం సరిపోలేదని. ఆదివారం ఆరాధనలో చదివినప్పుడు ఒక 4-5 నిమిషాలు మ్యాక్సిమం ఒక అధ్యాయం చదవాలంటే. కానీ ఎంతసేపు చదివారట? ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. అదే ఎజ్రాకి ఇష్టం ఏంటంటే, నేను చెప్తే వెళ్ళరు వీళ్ళు, నువ్వు చెప్పు ప్రభా, నా మాటలు కాదు, నీ ధర్మశాస్త్రములోని మాటలు వీళ్ళకి తెలియాలి. 4 గంటలు బైబిల్ చదివారు. తర్వాత ఏం చేశారు చూడండి, ముగించుకుందాం. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు. ఎంతసేపు? మీ పాపాలు ఒప్పుకోండి అంటే ఆమేన్ అయిపోయింది అంటారు. కళ్ళు తెరిచి చూస్తున్నావు అంటే నా ప్రార్థన అయిపోయింది అన్నాడు ఒక ఆయన. ఏంటి అయిపోవడం ఏంటి? ప్రార్థన అంటే అయిపోద్ది? ప్రార్థనకు అంతం లేదండి, ప్రారంభమే ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. 4 గంటలు పాపాలు ఒప్పుకున్నారటండి. ఎంతసేపు అండి? 4 గంటలు వారు పాపములు ఒప్పుకొనుచు దేవునికి నమస్కారం చేస్తూ, అయ్యా ఈ సంవత్సరంలో తండ్రి ఉజ్జీవ సభలు కాదు, గెట్ టుగెదర్లు కాదు, విజ్ఞాపన ప్రార్థనలు నేర్పించయ్యా, ఇలాంటి ప్రార్థన కూడికలు నడిపించడానికి నాకు సహాయం చేయ్యా అని ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎందుకు ఎసరాన్ని చూపించాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఏడ్చి ఎన్ని రోజులైందండి ప్రార్థనలో? మీరు ఏడ్చి ఎన్ని రోజులు ఏంటంటే నిన్న ఏడ్చామని చెప్తారు, అది వేరే సంగతి. ఎందుకు ఏడ్చారో అది వేరే సంగతి. ప్రభు సన్నిధిలో ఏడ్చేవాడు లోకంలో ఏడవడం. ప్రభు సన్నిధిలో ఏడవని వాడు ఎన్నిటికీ ఏడుస్తూనే ఉంటాడు. అన్నిటికీ ఏడిపే. అన్నం గురించి ఏడుస్తాడు, వస్త్రాల గురించి ఏడుస్తాడు, ఎవడైనా ఏదైనా మాట అంటే ఏడుస్తాడు, కష్టం వస్తే ఏడుస్తాడు, రోగం వస్తే ఏడుస్తాడు, దానికి వచ్చేస్తుంది ఏడుపు.
ఏమ్మా ఇక్కడే ఉంటుందంట, స్విచ్ ఉంటుందంట కదా, ఇప్పితే కళ్ళు కూడా బడబడబడబడ కారిపోతుంటాయి. గుండెల్లో నుంచి పశ్చాత్తాపంతో ఒక్కసారి వేడ్చినప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు పేతురు. మళ్ళీ బ్రతుకులో ఎప్పుడు ఏడవలసిన అవసరం లేదు ఆయనకి, మళ్ళీ ఎప్పుడు ఏడ్చినట్టు కనపడలేదు. ఇక ఆత్మల కొరకు రోధించాడేమో కానీ తన పాపం కొరకు పశ్చాత్తాపడవలసిన అవసరం మరొకటి కలగలేదు. ఎందుకంటే థరో క్లెన్సింగ్. దేవుడు చెప్పింది మనం చేస్తే మనం చేసే కార్యాలు దేవుడు సంపూర్ణం చేస్తాడు. విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా, అనేకుల్ని ప్రార్థనలో నడిపించేవారిగా ఉండుటకు ప్రభువు సహాయము చేయును గాక. లేచి నిలబడండి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో ఏమవుతుందో తెలుసండి, మన హృదయం నిండా స్తుతి ఉంటుంది. మన దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని మనం స్తుతించగలుగుతాం. 4 గంటలు ప్రార్థన, 4 గంటలు బైబిల్ పఠనం జరిగిన తరువాత, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత వారి హృదయాలలో తేలికైంది. వారి హృదయం నిండా స్తుతితో నింపబడింది. వారు నీవు అద్వితీయమైన దేవుడైన యెహోవావు, నీవే ఆకాశ మహాకాశములు వాటి సైన్యము, భూమిని దానిలో ఉండనవంతటయో, సముద్రమును వాటిలో ఉండనవి అంతటిని సృష్టించి వాటిని కాపాడువాడవు నీవేనయ్యా. ఆకాశ తారల కంటే గొప్పదైన నీ ప్రేమ, ఆకాశ సైన్యములన్నీ, దేవదూతలన్నీ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ ఎదుట సాగిల పడటానికి, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకొనడానికి సహాయం చేయి నాయన. ప్రార్థన మర్చిపోయామయ్యా. మా ప్రార్థన ఆచార ప్రార్థన అయిందయ్యా. మాకు మూలుగుల ప్రార్థన నేర్పించు. మా గుండెలు పగిలే ప్రార్థన మాకు నేర్పించు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొనుడి అన్న ప్రార్థనా సమయాలు మేము మరలా పొందటానికి, మా హృదయాలలో చేరిపోయిన కుళ్ళు కుసిద్దాలన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకొని, మా దోషములన్నీ ఒప్పుకొని, మా పాపములన్నీ ఒప్పుకొని, మా బలహీనతలన్నీ నీ సన్నిధిలో చెప్పుకునేటువంటి కృపలు దయచేయము. ఎజ్రా వంటి భారం మాకు దయచేయి. ప్రార్థనలు నడిపించే నాయకత్వం మాకు దయచేయి. వాక్యపు విలువలను ఎత్తి చూపించే సేవకులుగా మమ్మల్ని చేయి నాయన. వాక్యములో ఉన్న మాధుర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రకటించువారిగా, తన వాక్కును పంపి వారిని బాగుపరచనున్న రీతి అద్భుతాలు చూచువారిగా ఉండుటకు ఈ లాస్ట్ డేస్లో సహాయం చేయి తండ్రి. నువ్వు కోరుకున్న ఎజ్రా, నీవు కోరుకున్న నెహెమ్యా, నువ్వు కోరుకున్న ఎస్తేర్, నువ్వు కోరుకున్న పేతురు, నువ్వు కోరుకున్న యోహాను, నువ్వు పిలుచుకున్న పౌలు, నువ్వు ఏర్పరచుకున్న యోసేపు, నీ పిలుపుకు లోబడిన అబ్రహాము వంటి భక్తులు బైబిల్లో కాదు మా సంఘంలో చూపించిన ఆయన. మా సంఘంలో నుండి లేవనెత్తయ్యా. మా సంఘంలో నుండి యోసేపులను లేవనెత్తు ఆయన. మా సంఘంలో నుండి ఎపప్రోలను, ఎపప్రోదీతులను లేవనెత్తు తండ్రి. తీతులు, తిమోతి వంటి వారిని లేపన ఆయన తండ్రి. ఎస్తరు, రూతుల వంటి వారిని లేపయ్యా. దేవా, పరిశుద్ధాత్మ కార్యాలయంలో ఈ సంఘంలో జరగనివ్వను ఆయన. ఇన్ని సంవత్సరాల పరిచర్య తర్వాత తండ్రి, నీవు ఎదురు చూసే స్థాయిలో మేము లేకపోతే అయ్యో మాకది శ్రమ. నీ పిలుపు కలిగిన వాడు చేతులు ముడుచుకొని కూర్చోక, నీ ప్రేరేపణలో ఉన్నవారు ముందుకు వచ్చుటకు పరిశుద్ధాత్మని ఈరోజు కుమ్మరించము నాయన. మా యవనస్తుల్లో అనేకులు నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. ఏర్పరచబడిన యవనస్తుడు ఎవరు ఈరోజు తప్పించుకోకుండా నీ ఆత్మచేత పట్టబడటానికి సహాయం చేయము. నూతన పరచుము నాయన.
సమర్పించుకున్నట్టుకు సహాయం చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారి పట్ల కూడా నీ తలంపులు నెరవేర్చు. సంఘ విశ్వాసంలో నీ కార్యాన్ని కొనసాగించు. నీ చిత్తమైతే ఈరోజు నీవు ఇచ్చిన విజ్ఞాపనను బట్టి, ప్రేరేపణను బట్టి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చే మీటింగ్స్ జరిపించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.